ఇంతకాలం ఇసుక దోపిడీ చేసిన జే గ్యాంగ్ కు ఇప్పుడు చుక్కలు కనిపించబోతున్నాయి. జే గ్యాంగ్ అంటే వాళ్లదే ప్రైవేటు మాఫియా అనుకునేరు కాదు. జే గ్యాంగ్ అంటే కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. అంటే వీళ్ళు ఇసుక దోపిడీ చేస్తున్నారని అర్థమా? కాదు బ్రో. ఇసుక దోపిడీని ఫ్యాన్ గుర్తుగాళ్లు యథేచ్ఛగా చేస్తుంటే కళ్ళు మూసుకున్నారు వీళ్ళు. నేరం చేయడం ఎంత తప్పో నేరం నిరోధించే అధికారం ఉండి కూడా అలా చేయకపోవడం కూడా నేరమే కదా. అందుకే ఇప్పుడు జే గ్యాంగ్ గా పిలువబడుతున్న అధికారులు కూడా ఇసుక దోపిడీ కేసులో ఇరుక్కుంటున్నారు. ఇసుక దోపిడీకి అడ్డగోలుగా సహకరించి తప్పుడు రిపోర్టులు కూడా ఇచ్చిన జిల్లా కలెక్టర్లు, వారిపై అధికారులు కూడా ఇప్పుడు నిండా మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వారందరూ ఉద్యోగాలు పోగొట్టుకున్నా ఆశ్చర్యం లేదని కొందరు సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర కమిటీ ఎన్జీటీకి ఇచ్చిన రిపోర్టు, అందులోని అంశాలు చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఘోరమైన దోపిడీ జరుగుతున్నా కలెక్టర్లు తప్పుడు నివేదికలు ఇవ్వడమే కాదు, ఏకంగా ఎన్జీటీ సుప్రీంకోర్టు కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు. ఏపీలో ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ప్రతి నెల వందల కోట్ల మేర ఇసుక మీద దోపిడీ చేస్తున్నారు. ఇదో వ్యవస్థీకృత దోపిడీ. ప్రభుత్వానికి వచ్చేది తక్కువ, అంతా ఒకే కాంట్రాక్టర్ కు అప్పగించి కొంత మొత్తం ఏపీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లుగా నటించి మిగతా అంతా దోచుకెళ్తున్నారు. కళ్ల ముందే అంతా కనిపిస్తున్నా చూస్తూ ఉండిపోయారు. నాడు జేపీ పవర్ వెంచర్స్ అనే కంపెనీ, నేడు వైఎస్ అనిల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన బినామీ కంపెనీలు ఇసుకను దోచుకు తింటున్నాయి. కేంద్ర నివేదికలో అన్ని అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటిని సుప్రీంకోర్టు ముందు పెట్టనున్నారు. సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అసలు విచారణ జరిగే అవకాశం ఉంది. అప్పుడు రాజకీయ నాయకుల విషయంలో ఎలాంటి విచారణలు జరిగినా కలెక్టర్లో మాత్రం నిండా మునిగిపోవడం ఖాయం. వారిపై విచారణ జరిగి డ్యూటీల నుంచి డిస్మిస్ చేయించినా ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే వారు చేసింది చిన్న తప్పు కాదు. దోపిడీ దొంగలతో చేతులు కలిపి ప్రజా సంపదను దోచుకోవడం. ఐఏఎస్ అధికారులు అంటే కాసిన్ని ప్రమాణాలు పాటించాలి. ఏపీలో దొంగలతో చేతులు కలిపిన కలెక్టర్లు, ఎస్పీలకు అలాంటివేమీ లేవు. నిస్సిగ్గుతో వ్యవహరిస్తున్నారు. వారందరికీ సివిల్ సర్వీస్ పోస్టుల్లో ఉండే అర్హత ఉండదు. వారి పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది.